నమస్కారం గురుగారు. నమస్తే అండి. మనకి హస్తసాముద్రికంలో మనిషి యొక్క జీవనాన్ని చెప్పగలము అంటారు. అలానే కొంతమంది ఈ మధ్య కాలంలో మరీ యంగ్ జనరేషన్స్లో సూసైడల్ థాట్స్ కానీ, అర్ధాయుషుగా చావటాలు కానీ, ఏదన్నా తీర్థయాత్రలకు వాటికి వెళ్ళినా లేకపోతే నార్మల్గా జర్నీస్లో కానీ హఠాత్ మరణాలు కానీ, ఇవన్నీ అలా ఎందుకు ఉంటాయి? అసలుకి హస్తసాముద్రికంలో వారి యొక్క జీవనాన్ని ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతారా? ఎంతకాలం బతుకుతారు అనేది వీటి గురించి కొంచెం క్లుప్తంగా వివరించగలరా? అవునండి. ఇప్పుడు మీకు ఇందాకన కంటిన్యూషన్ ఏంటంటే, మనం జీవన రేఖలోనే మీరు అన్నట్లుగా ఎవరైనా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా అర్ధాంతరంగా కొంతమంది అంటే అది అనుకోకుండానే యంగ్ ఏజ్లో కానీ లేకపోతే ఏంటంటే అంటే 40, 45, 35 ఈ లోపే చాలామందికి ఒక్కోసారి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళేటువంటి అవకాశం అనేది ఎవరికైనా కొంతమందికి అలా అనుకోకుండా కలిగినప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రిడిక్షన్ పార్ట్ కంటే కూడా మనం ఏదైనా ప్రాపర్ కేర్ తీసుకోవడానికి కానీ ఒక రెస్క్యూ చేయడానికి కానీ ఉపయోగపడే ప్రశ్న అడిగారు మీరు. నాకు అది సంతోషంగా ఉంది. ఏంటంటే దానికి ప్రధానంగా కారణం ఏంటంటే, చూసుకునే విధానంలో మీకేం చెప్పాము, ఇక్కడ నుంచి ఇది మొదలవుతుంది రేఖ, మణిబంధన రేఖ దాకా పూర్తి ఆయుష్ కొలుచుకోవాలి. కొలుచుకునేది కూడా ఇప్పుడు మీకు ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ దాకే ఉంది రేఖ, ఇక్కడ దాకా వచ్చి అయిపోయింది. అయిపోయినప్పటికీ మీరు లెంగ్త్ స్ట్రైట్గా ఇలా కొలవకూడదు. మణిబంధన రేఖకి ఇలా కొలవకుండా మీరు దారం ఏంటంటే ఇలా పెట్టి దీనికి ఇదే యాంగిల్లో ఇలా కిందకి వెళ్తే ఎక్కడికి వెళ్తుందో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న కొలతని 120 ఏళ్ళుగా తీసుకోమని చెప్పాం. దాన్ని 12 భాగాలు చేసుకోమన్నాం. చేసుకుంటే ఇప్పుడు దీన్ని దాదాపుగా ఆ 12 భాగాలు చేస్తే ఎంత, ఒక 65, 70 ఆ రేంజ్కి వస్తుంది. అలా కాకుండా సగానికే ఉంది. సగానికి అంటే 120 ఏళ్లలో 60 ఉంటుంది. ఇంకా ఇంకా పైకి ఇక్కడ దాకా ఉండి అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఇలా ఎవరికైనా సగం వరకే వచ్చో లేకపోతే 35 ఏళ్ళకి 40 ఏళ్ళ దాకే వచ్చి తరువాత అసలు రేఖే లేకపోతే అంటే ఏంటంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది మీకు రేఖ కనిపించదు. అలా కనిపించిన వాళ్ళకి ఏంటంటే మీరు కొద్దిగా ప్రాపర్ కేర్ తీసుకుని ఏంటంటే జపధ్యానాలు చేసుకోమను, లేకపోతే పూర్వ పుణ్యము వల్ల వచ్చేటువంటిది ఇవి. ఇప్పుడు మీకు ఏంటంటే జనరల్గా ఈ కుడి చెయ్యి అనేది ప్రజెంట్ లైఫ్ చెప్తుంది, ఇది పాస్ట్ లైఫ్. అంటే పాస్ట్ లైఫ్లో మనం పుట్టే నాటికి ఏర్పడేటువంటిది బ్రాడ్ ఫార్వర్డ్ కింద ఇది చేసుకుంటాం. ఇందులో దీర్ఘాయుష్గా ఉండి ఇప్పుడు వస్తే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కట్ అయిపోయి ఉంటే ఈ రేఖలో, ఈ జన్మలో మనం పుట్టిన తర్వాత లైఫ్లోకి వచ్చిన తర్వాత మనం ఏదన్నా అనుకోకుండా చేసినటువంటి కుటుంబం పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరికైనా చేసిన దోషం వల్ల అంటే ప్రాణహాని కలబెట్టినప్పుడు ఈ 7 ఏళ్ళకి రాక మారుతుందన్న కదా, అలాంటప్పుడు మనకు కూడా లైఫ్ థ్రెట్ అని సేమ్ కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చే అవకాశం ఉంది. మన కుటుంబం ఒకరికి ద్రోహం చేసినా కానీ అటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏదైనా అంటే మనకి ఏదైనా బ్రేకేజ్ కానీ లైఫ్ లైన్లో, లేకపోతే కింద రేఖ నిదానంగా అది డైల్యూట్ అవడం కానీ జరిగినప్పుడు ఏంటంటే మనకి పూర్వపుణ్యంలో బాగుంది. సో ఏంటంటే మీకు పుట్టించే నాటికి ఉన్నటువంటి కర్మ ప్రకారము మీకు ఆయుష్ ఉంది, కానీ ఇప్పుడు దీంట్లో తగ్గింది, ప్రజెంట్ లైఫ్లో తగ్గుతోంది, తగ్గింది అనుకున్నప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది, ఓహో ఇక్కడ ఏదో మనం చేసిన దోషానికి పరిహారంగా జపధ్యానాలు. మీకు 1కి 4 సార్లు నా వీడియోలన్నీ చెప్తున్నాను. అన్నెసెసరీగా అందరినీ నమ్మి వేలు హోమాలకని, జపాలని, లేకపోతే ఇంకేవో దానాలని, లేకపోతే పరిహారాలని ఖర్చు పెట్టకుండా భగవత్ నామానికి మించింది, భగవత్ జపానికి మించింది, సమాజ నిస్వార్థ సేవకి మించింది ఏమీ లేదు. ఎంతటి కర్మ అయినా సరే దృఢకర్మ కాకుండా దృఢ కర్మ కానీ లేకపోతే అదృఢ కర్మ కానీ కేవలం జపధ్యానాలతోనే కరిగించుకోవచ్చు.
అంతే తప్పితే ఇంతకు మించి పరిహారాలు ఏమీ ఉండవు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరందరూ. తర్వాత ఏంటంటే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి మనకి కొద్దిగా మన వివేకానందుడి గారి లాగానో లేకపోతే మనకి చక్కగా శంకరాచార్య గారి లాగానో ఇలా వాళ్ళకి అంటే కొంత వయస్సు వరకే వాళ్ళు ఆయు ప్రమాణం ఉంటుంది, సగం వరకే ఉన్నదానికి అని చెప్పొచ్చు. లేదు దీంట్లో కొంచెం పొడుగ్గా ఉండి దీంట్లో పొట్టిగా ఉన్నప్పుడు ఏంటంటే దానికి జపధ్యానాలు చేసుకుని మనకేమైనా దోషాలు ఉంటే పరిహారించుకోవడానికి అవి చేసుకోవచ్చు. అది ప్రధానంగా. దానికి అంతకు మించి రెమెడీ ఏం లేదు. మనం ఏంటంటే ఆయుష్ రేఖ దానంతటా ఒక్కోసారి ఏంటంటే ఇలా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి కరెక్ట్గా ఏజ్ వచ్చేటప్పటికంటే 35-40 వచ్చేసరికి నిదానం కొద్ది 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 సంత పల్చగా ఒక వెంట్రుక వాసన పెరిగి అలా యాక్చువల్ గెలపడచ్చు. అది గ్రాడ్యువల్గా మారుతుంది. అలా పడకుండా ఇంతవరకే ఉంటే మనం అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఇది ఇంతవరకు కాబట్టి ఉన్నంత వరకు వాళ్ళకి సోఫిస్టికేటెడ్గా చూసుకుని ఈ లోపు మనం ఏంటంటే ఎగ్జామినేషన్ వస్తుందంటే ఎలా ప్రిపేర్ అయ్యి కూర్చుంటామో అలా మనకి భగవత్ సాన్నిధ్యానికి తొందరగా వెళుతున్నాము అనుకున్నప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన జపధ్యానాలు అవి ధార్మికంగా బతకడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే తర్వాత జపధ్యానాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా కొంతమంది లైన్ ఇలా పొడుగ్గానే ఉంటుంది, అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటుంది. జస్ట్ ఏమవుతుందంటే ఇలా గ్యాప్ వస్తుందండి. ఇలా మనకి గ్యాప్ రావటం వల్ల ఏంటంటే ఈ గ్యాప్ వచ్చిన ఏజ్లో అంటే ఈ 10 ఏళ్ళు మనం వేసుకుంటే ఈ గ్యాప్ కరెక్ట్గా ఏ 10 years బ్లాక్ లో వచ్చింది లేకపోతే ఏ 5 years బ్లాక్ లో వచ్చిందని చూసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి లైఫ్ థ్రెట్ అంటే ఏంటి కింద ఎంటీగా ఉండటం వల్ల అంటే లైఫ్ థ్రెట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్న వాళ్ళకి భగవత్ కృపగా కొంతమందికి ఏంటంటే సపోర్టింగ్ లైన్ అంటే ఈ రేఖకి లోపల ఇంకో చిన్న రేఖ ఇలా వస్తుంది, అంటే ఈ కట్ అయిన దగ్గర చిన్న రేఖ వస్తుంది. ఈ రేఖ ఉన్నది అంటే ఏంటంటే ఈ థ్రెట్ నుంచి బయటపడేటువంటి సావకాశం భగవంతుడు ఇచ్చాడు అని. అందుకని ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అప్పుడు అనుకోని యాక్సిడెంట్లు ఒక పక్క వస్తుంది, కొంతమందికి ఏంటంటే ఈ సూసైడల్ అటెంప్షన్ టెండెన్సీ వస్తుంది. అంటే ఏంటంటే ఎందుకు అనుకోని సమస్య వల్ల బాధల వల్ల ఏమిట్రా బాబు నేను ఏదైనా లైఫ్ ఎందుకు నాకు అనేటువంటి ఒక రకమైనటువంటి భావజాలం వస్తుంది. దానికి ఏంటంటే ఇలా ఎవరికైనా కట్ అయ్యి కనుక ఉండుంటే మనకు తెలిసిన వాళ్ళల్లో పక్కన కనుక సపోర్టింగ్ లైన్ ఉంటే వెంటనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సన్నిహితులకి లేకపోతే ఏంటంటే పేరెంట్స్కి కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళని బాబు ఈ పీరియడ్లో ఆ 10 years పీరియడ్ మనం కొలుచుకుంటాం కదా, అది 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఏ పీరియడ్లో అయితే ఉందో చూసుకుని జాగ్రత్త క్యాలిక్యులేట్ చేసుకుని ఈ పీరియడ్లో అంటే 1 సంవత్సరం అటు ఇటుగా మనం ఏంటంటే 110 ఏళ్ళ 120 ఏళ్ళ అనే జనరేషన్ గ్యాప్లో చూసుకుంటాం కాబట్టి అది చూసుకుని ఈ పీరియడ్లో కొద్దిగా 2-3 ఏళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తితో అని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అంటే భర్తకి కానీ భార్యకి కానీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకి కానీ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఎవరైతే ఆ ఏజ్లో సపోర్ట్గా ఉంటారో వాళ్ళకి చెప్తే ఏంటంటే కొంచెం మానసిక ధైర్యాన్ని వాళ్ళకి అందించితే కనుక మనం ఈ వెనకాల సపోర్టింగ్ లైన్ ఉండటం వల్ల వాళ్ళకి సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ దో అటెంప్ట్ చేసినప్పటికీ కూడా సపోర్టింగ్ లైన్ ఉండటం వల్ల మనం దాన్ని వెంటనే రెస్క్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ముందు తెలియటం వల్ల. ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఏంటంటే వీడికి ఇలా జరుగుతుంది అని చెప్పేయటం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే అది కాదు, ఇలా ముందు జరగబోతుందేమో అని ఇండికేషన్ తెలియటం వల్ల ఏంటంటే దాని నుంచి ఆ సమస్య నుంచి ఒక ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. జ్యోతిష్యం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఏమేమి ఇండికేషన్ ఇస్తోంది మనకు భవిష్యత్తులో అని తెలుసుకుని దానికి తగ్గ ఫిజికల్ ఎఫర్ట్ ముందు పెట్టుకోవాలండి, తర్వాత ఆధ్యాత్మిక ఎఫర్ట్ పెట్టుకోవాలి. తప్పితే వేరే వేరే పరిహారాలు వేరే ఏమి చిటికేస్తే ఇట్లా మారిపోయేవి ఉండవు. మీకు భగవత్ సాన్నిధ్యం చేసుకుని జపధ్యానాలతోనే చేసుకోవాలి, దానికి కావాల్సిన ఫిజికల్ ఎఫర్ట్ పెట్టుకోవాలి. ఫిజికల్ ఎఫర్ట్ అంటే దానికి కరెక్ట్గా ఆపోజిట్ కుజుడు ఉన్నాడు అనుకోండి, గాయాలు చేస్తుంటాడు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకునే స్లోగా పోవటం బండి మీద. శని మందుడు పెద్దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటాడు, అది పోస్ట్ పోన్ కాకుండా అది దానికి కరెక్ట్గా ఏంటంటే ఆ దోషానికి పరిహారంగా ఫిజికల్గా మనం ఎఫర్ట్ పెట్టాలి తప్పితే ఇంకేదో మాయ చేసో ఇంకేదో చేస్తే పరిహారం చేస్తే అని కాదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుని ఇలా ఉన్న వాళ్ళకి రెస్క్యూ చేయడానికి ఈ జ్యోతిష్యం తెలియటం అనేది ఉపయోగపడుతుంది, ఒక లైఫ్ బాగుపడుతుంది. చూశారు కదా వ్యూయర్స్, మన గురువుగారు చాలా చక్కగా హస్త సాముద్రికం, మన జీవన రేఖ, అలా మన ఎంత ఆయు ప్రామాణ్యం బతుకుతాము లేదా హాస్పిటలైజేషన్ సర్జరీస్ వీటి గురించి ప్రామాణికంగా ఎలా చెప్పగలం ఇండికేట్ చేయగలమని చెప్పారు కదా. ఇప్పుడు హస్త సాముద్రికం ఇవన్నీ ఎలాగైతే ప్రిడిక్షన్గా తీసుకుంటామో ఇవన్నీ ఎవరిని భయపెట్టడానికి కాదు, ఇవన్నీ మనకు తగిన జాగ్రత్తలు తీసుకొని మన జీవనాన్ని సంతోషంగా గడపడానికి
వాటిని తెలుసుకొని దాని ప్రకారం మనం పాటించడానికి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ కానీ లేదా అనుమానాలు కానీ లేకపోతే ఏదైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీ యొక్క క్వశ్చన్స్ అన్నది వాట్సాప్ చేయొచ్చు. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నేను మీ జేకే.